అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కాశ్మీర్ లో పరిస్థితులు కుదుట పడకపోవడంతో యాత్రను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ లో అల్లర్లు చెలరేగాయి. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కాశ్మీర్ లో పరిస్థితులు కుదుట పడకపోవడంతో యాత్రను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ లో అల్లర్లు చెలరేగాయి. ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? బుర్హాన్ వానీకి సంబంధించి 8వ తేదీ సాయంత్రం 4:30 ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత నుంచి శ్రీనగర్ లో హురియత్ నేతలు బంద్ను ప్రకటించడంతో ఇప్పటికీ ఇంకా కర్ఫ్యూ కొనసాగుతుంది. 8వ తేదీ నుంచి కర్ఫ్యూ పరిస్థితులు శ్రీనగర్ ఇటు 10 జిల్లాల్లో, కాశ్మీర్ లోని 10 జిల్లాల్లో కొనసాగుతుంది. దీని కారణంగా అమర్నాథ్ యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు. 2 రోజుల పాటు 12, 13వ తేదీలు యాత్రకు అనుమతించినప్పటికీ రాత్రి 2 గంటల సమయంలో ప్రయాణం చేసి అమర్నాథ్ జమ్మూ తావి నుంచి శ్రీనగర్ నుంచి చేరుకున్నారు. మరి ఆ 2 రోజుల తర్వాత ఈ రోజు నుంచి, నిన్న రాత్రి నుంచి మాత్రం జమ్మూలో మరొకరికి సంబంధించినటువంటి హత్య జరగడం కారణంగా దాంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మరింత వేడెక్కాయి. దీని కారణంగా నిన్న రాత్రి నుంచి అమర్నాథ్ యాత్రను మరొకసారి నిలుపుదల చేశారు. అయితే ఎవరైతే బాల్టాల్ సంబంధించిన బేస్ క్యాంపు చేరుకొని ఇప్పటికి ఇక్కడ ఉన్నారో వారిని అందరినీ మాత్రం పైకి కొండపైకి అమర్నాథ్ వెళ్లేందుకు అనుమతిస్తున్నారు తప్ప జమ్మూ తావి నుంచి కానీ, పాల్గావ్ నుంచి కానీ, శ్రీనగర్ నుంచి కానీ ఎవరు కూడా వాహనాల్లో అమర్నాథ్ యాత్రకు వెళ్లే బేస్ క్యాంపులు, ఒకటి పహల్గాం బేస్ క్యాంపు, రెండోది ఈ బాల్టాల్ బేస్ క్యాంప్, అక్కడికి వాహనాలు మాత్రం అనుమతించలేదు. ప్రస్తుతం యాత్ర నిలుపుదల చేశారు. ఇక్కడ ఎన్టీవీ బృందం కూడా గత 10వ తేదీ నుంచి ఇక్కడికి అమర్నాథ్ యాత్రకు వచ్చేటువంటి యాత్రికులకు సంబంధించిన తెలుగు వాళ్ళతో పాటు అందరి యాత్రికులకు సంబంధించిన క్షేమ సమాచారం సంబంధించి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చిన బృందం కూడా ప్రస్తుతం ఎన్టీవీ బృందంలో 3 ఉన్నాం. మనం కెమెరామెన్ అరుణ్, అలాగే టెక్నీషియన్ రామన్జీ రిపోర్టింగ్ గా నేను చేస్తున్నప్పటికీ కూడా మేము కూడా ఈ బృందంలో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ యాత్రలో ప్రస్తుతం మేము పూర్తి స్థాయిలో అమర్నాథ్ యాత్రను పూర్తి చేసుకుని బాల్టల్ క్యాంపుకు వచ్చి ఇక్కడ ఉన్నాం. అయినా ఇక్కడ నుంచి బయటికి వెళ్లేందుకు మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ డీజీపీగా రాజేంద్ర కుమార్ తెలుగు వ్యక్తి పనిచేస్తున్నారు. ఆయన అనుమతితో వెళ్లేందుకు కూడా ఒక డీజీపీ స్థాయి వ్యక్తి మీడియాకు పురస్కరించి బయటికి తీసుకెళ్లేందుకు కూడా జరుగుతున్నారంటే ఇక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కర్ఫ్యూకి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. వైజాగ్ టు కాకినాడ నుంచి వచ్చినటువంటి 2 యువకులు కూడా మనతో పాటు బృందంతో పాటు ఉన్నారు. అందులో ఒకరు రోహిత్ వైజాగ్ నుంచి వచ్చారు, మరొకరు విజయనగరం నుంచి కూడా వచ్చారు. వీరిరువురు కూడా పూర్తి స్థాయి మన ఎన్టీ బృందంతో ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను అరచేతులు పెట్టుకుని యాత్రను పూర్తి చేస్తున్న వాళ్ళు తిరుగు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే బాల్టాల్ క్యాంపులో ఒక తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి లంగర్ 8 నెంబర్లో తెలుగు వాళ్ళతో పాటు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వారికి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు సిద్దిపేట వాళ్ళు. దాని కారణంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వారికి కావాల్సినటువంటి ఉండేందుకు టెంట్లు ఏర్పాటు చేశారు. దాంతో పాటు భోజన సదుపాయం ఉంది. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారికి రక్షణ చర్యల భాగంగా మిలిటరీ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ రక్షణ చర్యలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. దాంతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా బాల్టాల్ క్యాంపు, ఇటు అమర్నాథ్, పహల్గాం ఏరియా పూర్తి స్థాయిలో వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండడం కారణంగా ఇక్కడ ఉన్న యాత్రికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్లేందుకు మాత్రం అనుమతించట్లేదు. ఎందుకంటే వెళ్లే దారిలో ఇక్కడ నుంచి బాల్టాల్ క్యాంపు నుంచి కానీ, పహల్గాం క్యాంపు నుంచి కానీ, జమ్మూ తావి కానీ, శ్రీనగర్ కానీ వెళ్ళాలంటే మాత్రం మధ్యలో రాళ్ల వర్షం కురుస్తుంది. దాంతో పాటు 4 రోజుల కిందట ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా ఎత్తుకుపోయారు. అవి ఇంకా ఇప్పటికీ ట్రేస్ అవ్వనటువంటి పరిస్థితి పూర్తిగా. దాని కారణంగా అవి ఎప్పుడు ఎక్కడ తేలిపోయినటువంటి భయాందోళనలో యాత్రికులు ఉన్నారు. మరోవైపు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దాంతో పాటు సైన్యం ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితుల్లో యాత్రికులు అమర్నాథ్ గత ఏడాది కంటే, గతంలో కంటే కూడా ఈసారి తగ్గుముఖం పట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 10 రోజులు పూర్తయింది. మరొక 30 రోజుల పాటు మాత్రమే యాత్ర ఉంది. దానికి తోడు ప్రకృతి సహకరించట్లేదు. నిన్నటి నుంచి వర్షం అమర్నాథ్ వెళ్లేందుకు యాత్రికులకు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఉదయం నుంచి వర్షం కంటిన్యూస్ గా ఇటు బాల్టాల్ క్యాంపు, శ్రీనగర్ సంబంధించినటువంటి కాశ్మీర్ లోయలో పైకి అమర్నాథ్ వెళ్ళేటువంటి ప్లేస్ లో మొత్తం వర్షం కురవడం కారణంగా యాత్రికులకు సంబంధించి బేస్ క్యాంపుల నుంచి పైకి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే కర్ఫ్యూ 10 జిల్లాలో కొనసాగుతుంది. హురియత్ నేతలు ఇచ్చినటువంటి బంద్ను పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సురక్షితంగా అందరినీ ఉంచే దిశగా ప్రయత్నాలు ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పోలీసులతో పాటు పారామిలిటరీ సైన్యం గత 8వ తేదీ నుంచి కూడా ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ఒక వర్షము, దానికి కూడా ఒక పోలీస్ స్టేషన్ పై దాడులు చేసి ఆయుధం ఎత్తుకుపోవడం తప్ప ఎక్కడా కూడా యాత్రికుల పైన
దాడులు జరగలేదు, ఒక రాళ్ల దాడి తప్ప. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వారికి కావాల్సినటువంటి సురక్షితంగా ఉండేందుకు ఆర్మీ పూర్తి స్థాయి చర్యలు చేపట్టింది. బేస్ క్యాంప్ లోనే పూర్తిగా అందరూ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. సురేష్, అయితే మరి ఇద్దరు తెలుగు వారు మీతో ఉన్నారు, ఎన్టీవీ సిబ్బందితో ఉన్నారు అని అంటున్నారు. వారు కాకుండా ఇంకెవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారా అక్కడ యాత్రకు వచ్చిన వాళ్ళు? మనతో పాటు రోహిత్ అనే యువకుడు ఉన్నారు. వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి వచ్చిన, కాకినాడ నుంచి వచ్చినటువంటి బృందంలో ఒకరు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రోహిత్, ఏమైంది మీరు ఇక్కడ వచ్చిన తర్వాత? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఎప్పుడు వచ్చారు? మేము ఇక్కడ 7th జమ్మూ వచ్చాము. 7th జమ్మూ వచ్చి ఇక్కడ 8th ఇక్కడ కర్ఫ్యూ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి స్టక్ అయితే 5 days జమ్మూలోనే అట్లే ఉండిపోయాము. తర్వాత మిలిటరీ సాయంతో కాన్వేలో స్టార్ట్ అయ్యి ఇక్కడ పహల్గామ్ బయలుదేరాము. దారిలోనే మా బస్ మీద రాళ్ళు వేయడంతో వాళ్ళు ఆర్మీ వెంటనే అలర్ట్ అయ్యి పహల్గామ్ నుంచి మా బాల్దాన్ డైవర్ట్ చేశారు. ఈ బాల్దాన్ వచ్చాక మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఎంతో కష్టపడి దర్శనం చేసుకున్న తర్వాత మాకు ఎన్టీవీ బృందం కలిశారు. మేము వాళ్ళతో ఉన్నాం, వాళ్ళే మాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడైతే పరిస్థితి చాలా కష్టంగా ఉంది, బయటకు అయితే పంపించట్లేదు. ఆర్మీ అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అండ్ హెల్పింగ్ ఏ లాట్. ఆర్మీ లేకుండా కనుక మేము రిటర్న్ అవుతాం నమ్మకం అయితే లేదు. అండ్ థ్యాంక్స్ టు ఆర్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారుగా ఒక యాత్రికులకు సంబంధించినటువంటి స్పందన. విజయనగరం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వారి బాధలు, ఎందుకంటే 7వ తేదీ వాళ్ళు వైజాగ్ లో బయలుదేరారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఇంకా యాత్రను ముగించలేనటువంటి పరిస్థితి. మొత్తంగా శ్రీనగర్ లో, కాశ్మీర్ లోయలో 10 జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతుంది. ముఖ్యంగా శ్రీనగర్ టౌన్ లో, డౌన్ టౌన్ లో కానీ, ఓల్డ్ సిటీలో కానీ అత్యధికంగా కర్ఫ్యూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు దాల్ లేక్ లో మాత్రం కర్ఫ్యూ లేదు. ఎందుకంటే యాత్రికులు ఉన్న ప్రదేశాల్లో టార్గెట్ చేసుకుని ఎవరు కూడా ఇప్పుడు దాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు. కాబట్టి దాల్ లేక్ లో యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రణబ్ కు స్వాగతం పలకడానికి వెళ్తుండగా ఓ సెక్యూరిటీ వాహనం లోయలో పడింది. 6 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కార్ వెనకాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాహనం కూడా ఉంది. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రణబ్ కు స్వాగతం పలకడానికి వెళ్తుండగా ఓ సెక్యూరిటీ వాహనం లోయలో పడింది. 6 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కార్ వెనకాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాహనం కూడా ఉంది. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.